దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నిన్న రాత్రి 8:57 సమయంలో భూకంప తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం సముద్రంలోని 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తక్కువ లోతులో సంభవించడం వల్లే అదే ప్రాంతంలో చిన్న చిన్న భూకంపాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇవి సాధారణంగా ప్రధాన భూకంపం కంటే తక్కువ తీవ్రత కలిగి ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న సర్కం పసిఫిక్ సిస్మిక్ బెల్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద భూకంప ప్రాంతం. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని 90% భూకంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నిన్న రాత్రి 8:57 సమయంలో భూకంప తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం సముద్రంలోని 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తక్కువ లోతులో సంభవించడం వల్ల అదే ప్రాంతంలో చిన్న చిన్న భూకంపాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇవి సాధారణంగా ప్రధాన భూకంపం కంటే తక్కువ తీవ్రత కలిగి ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న సర్కం పసిఫిక్ సిస్మిక్ బెల్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద భూకంప కేంద్రం. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని 90% భూకంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి.